హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్యాషన్ కార్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ రెగ్యులర్గా ఈ ప్యాషన్ కార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. మీకు కావాల్సిన కార్ వచ్చినప్పుడు మాకు ఇన్ఫామ్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది. అండ్ అలాగే మీకు రెగ్యులర్గా ఏమేమి కార్స్ వస్తున్నాయి కూడా అప్లోడ్ అవుతుంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న వెహికల్ వచ్చేసి 2 lakhs బడ్జెట్ నుండి 20-30 lakhs బడ్జెట్ కూడా వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. ప్రజెంట్ మనం చూస్తున్న వచ్చేసి శాంట్రో అండి, 2012 మోడల్. ఇది వచ్చేసి 72,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు ఉన్నాయి. పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు డ్యూయల్ ఉంటాయి. అండ్ పెట్రోల్ అయిపోయినప్పుడు ఎల్పిజితో కూడా రన్ చేసుకోవచ్చు. ఎల్పిజి మనకి లీటర్ 75 రూపీస్ ఉంటుంది కాబట్టి ఈ 75 రూపీస్లో మనకి ఇది 16 to 18 దాకా మైలేజ్ ఇస్తుంది. ఎక్స్టర్నల్ లుకింగ్ అయితే అవుట్ లుక్ చాలా బాగుంది. వెహికల్ కూడా చాలా బాగుంది, మీరు చూడవచ్చు. ఎక్స్టర్నల్ అవుట్ లుకింగ్ కానీ అండ్ ఒక్కసారి ఇంటర్నల్గా కూడా చూసినట్టయితే మీరు ఇంటర్నల్గా కూడా వెహికల్ చాలా బాగుంది. వెనకాల సీట్స్ చూసినట్టయితే చాలా నీట్ గుడ్ కండిషన్లో ఎక్స్ట్రా సీట్ కవర్స్ కూడా వేయించాడు. చాలా బాగుంది వెహికల్. అండ్ ఇంటర్నల్గా ఫ్రంట్ కానీ మొత్తం చాలా నీట్గా ఉంది వెహికల్. అండ్ ఈ వెహికల్ వచ్చేసి 1000cc వెహికల్ కాబట్టి మనకి మైలేజ్ 18 to 20 దాకా దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెంటర్ బాగా డిమాండ్ ఉంటుంది. చాలా ఓల్డ్ వెహికల్స్లో తక్కువ బడ్జెట్లో మనకి ఇది అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ కోడింగ్ వచ్చేసి ఇక్కడ మనకి 2,95,000 పెట్టారు. దీన్ని మీరు వచ్చి కనుక దీన్ని టెస్ట్ డ్రైవ్ చేసుకొని చూసుకున్నట్టయితే ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. ప్రైస్ నెగోషియేషన్లో కస్టమర్తో మాట్లాడి డైరెక్ట్ సెల్లర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే మాట్లాడించడం జరుగుతుంది. సో మీరు నెగోషియేషన్లో తక్కువ ప్రైస్కి దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా 3 lakhs బడ్జెట్లో అంటే మనకి నెక్స్ట్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో ఉందండి, 2014 మోడల్ పెట్రోల్. ఇది వచ్చేసి 55,000 తిరిగింది. చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. దీనిలో సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. మిడ్ వేరియంట్ ZXi 1.2 ZXi ఉంది. వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో చాలా బాగుంది. ఎక్స్టర్నల్ అవుట్ లుకింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది సర్టిఫైడ్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్ అండ్ డాక్యుమెంట్స్ కూడా అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఇంజిన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా స్మూత్ ఉంది వెహికల్ వచ్చేసి. లోపల ఇంటీరియర్ చూస్తే చాలా బాగుంది. సీట్ కవర్స్ కానీ, బ్యాక్ సీటింగ్ కానీ, ఫ్రంట్ సీటింగ్ కానీ, ఇంటర్నల్ లుకింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు పర్ లీటర్ మీకు 14 to 16 దాకా మైలేజ్ దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. పెట్రోల్ వెహికల్ కాబట్టి ఇది 1.2 ఇంజన్ ఉంటుంది. దీనిలో పికప్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మీకు 15 to 16 మైలేజ్ మనకి హైవేలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ వచ్చేసి 385 చెప్తున్నారు. నెగోషియబుల్ చేయొచ్చు, కస్టమర్తో డైరెక్ట్ మాట్లాడొచ్చు. 385 ఉంది, నెగోషియబుల్ ఉంది. అండ్ వెరీ నీట్ గుడ్ కండిషన్లో ఉంది. నెక్స్ట్ ఇంకో వెహికల్ చూద్దామండి. రెగ్యులర్గా మారుతిలో బాగా డిమాండ్ ఉన్న వెహికల్ 1996 నుంచి కంటిన్యూ మోడల్ వ్యాగనార్ అండి. ఇది వెరీ నీట్ గుడ్ కండిషన్లో వైట్ కలర్లో చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి 2013 మోడల్ LXi అండి. 2 పవర్ విండోస్ వస్తాయి, బేసిక్ మోడల్ కాబట్టి 65,000 కిలోమీటర్స్ దీన్ని మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనర్ వెహికల్ నీట్ గుడ్ కండిషన్లో ఎక్సలెంట్ ఉంది వెహికల్. అన్నీ సర్టిఫైడ్ చేసిన తర్వాతనే వెహికల్ మనం పార్కింగ్ సేల్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మేము ఏమేమి చెక్ చేసుకుంటామంటే యాప్రాను, పిల్లరు, లెగ్, బాడీ చాసిస్ ఏం డ్యామేజ్ ఉన్నా సరే మనం వెహికల్ పెట్టుకోము. అండ్ అలాగే మీకు ఎవరైనా వచ్చినా కూడా మీరు చెక్ చేయించుకోవచ్చు, మెకానిక్తో చెక్ చేయించుకోవచ్చు, షోరూమ్ వెళ్ళి కూడా చెక్ చేయించుకోవచ్చు. సో వెహికల్ అయితే సర్టిఫైడ్ ఉంటుంది, మా దగ్గర టెక్నీషియన్ ఉంటాడు. సో మీకు అన్నీ చెక్ చేసుకోవడం అని చెప్తుంది. ఇప్పుడు వెహికల్ ఇంటర్నల్ లుకింగ్ చూద్దాము. వెహికల్ ఇంటర్నల్ లుకింగ్ కూడా చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తారు. వెహికల్ నీట్ గుడ్ కండిషన్లో ఉంది. ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. 2 పవర్ విండోస్ ఉంటాయి వీటికి. 65,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. వైట్ కలర్లో, ఎవరికైనా వెహికల్ వైట్ కలర్ చాలా మంది అడుగుతూ ఉంటారు. సో వైట్ కలర్లో నీట్ గుడ్ కండిషన్లో చాలా బాగుంది. దీని ప్రైస్ కోడింగ్ వచ్చేసి ఇక్కడ మనకి 3,45,000 కోట్ చేశారు. మీరు కనుక వెహికల్ వచ్చి చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకొని నెగోషియేషన్ చేసుకున్నట్టయితే కనుక నెగోషియేషన్లో ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉంది. అండ్ కస్టమర్తో డైరెక్ట్ మాట్లాడవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనము కార్లు అందించడమే కాదు, ఒకవేళ మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనిలో ఫైనాన్స్లో కూడా ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది, బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది. ప్రైవేట్ ఎవరైతే సివిల్ స్కోర్ బాగాలేదు, ప్రొఫైల్ బాగాలేదంటే ప్రైవేట్ ఫైనాన్స్కి వెళ్ళచ్చు.
ఒకవేళ ప్రొఫైల్ బాగుండి సాలరీడ్ అయితే బిజినెస్ ఐటీ రిటర్న్ చేసే వాళ్ళు అయితే ప్రొఫైల్ బాగుంది అంటే బ్యాంక్ ఫైనాన్స్ కూడా ట్రై చేయొచ్చు. ప్రైవేట్ ఫైనాన్స్ అయితే 2010 మోడల్ 11 మోడల్ నుంచి ఇస్తారు. అదే బ్యాంక్ ఫైనాన్స్ అయితే 2015 మోడల్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ 2023 వెహికల్స్ వరకు మనకి బ్యాంక్ ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరికన్నా ఫైనాన్స్ కావాలంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తాము, ఇక్కడ మాకు అటాచ్ అయి ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మారుతి సెలేరియో జెడ్ఎక్స్ఐ అండి, ఆటోమేటిక్ 46,000 మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనర్ వెహికల్ అండి, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ కూడా నీట్ గుడ్ కండిషన్లో చాలా బాగుంది. వెహికల్ వచ్చేసి ఎక్స్టర్నల్ లుకింగ్ చూడొచ్చు, మరియు ఇంటర్నల్గా కూడా చూడొచ్చు. సీట్స్ కానీ అవి కానీ మొత్తం చాలా బాగుంది వెహికల్. అండ్ వెనకాల చూసినా కూడా మీకు చాలా బాగుంది వెహికల్. ఆటోమేటిక్ వెహికల్ అండి, ఇది ఏఎంటీ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఒకవేళ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ కావాలి, సిటీలో అయితే చాలామంది అడుగుతూ ఉంటారు ఏఎంటీ కావాలని. సో ఆటోమేటిక్గా గేర్ షిఫ్టింగ్ అవుతుంది. ఆటోమేటిక్ వెహికల్స్ కావాలన్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. దీని ప్రైస్ కోడింగ్ వచ్చేసి 530 పెట్టారు, నెగోషియబుల్ ఉంటుంది. ఓన్లీ 46,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. సో మీరు ఎప్పుడు వచ్చినా సరే వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. రెగ్యులర్గా వెహికల్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి మీకు. నెక్స్ట్ వచ్చేసి నిస్సాన్ మైక్రా అండి, 2012 మోడలు, 1,20,000 తిరిగింది. సింగిల్ ఓనర్ అండి, వెహికల్ అయితే చాలా బాగుంది. దీని మీద మనకి ప్రైస్ కోడింగ్ వచ్చేసి 240 పెట్టారు. మైలేజ్ వచ్చేసి కూడా మీకు 20 పైన దీన్ని మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైవేలో 20 పైన కూడా మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిటీలో అయితే మనకి 18-20 దాకా మైలేజ్ ఇస్తుంది. వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది. దీనిలో వచ్చేసి మనకి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, 4 పవర్ విండోస్ వస్తాయి, సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. సో డీజిల్ వెహికల్ మైలేజ్ బాగా వస్తుంది అండ్ తక్కువలో వస్తుంది మీకు వెహికల్. ఇదే షిఫ్ట్ 2012 మోడల్ మీకు 350 ఆ బడ్జెట్లో వస్తే ఇది మనకి 240 ఇక్కడ ప్రైస్ కోట్ చేశారు. ఆఫ్టర్ నెగోషియేషన్ మీకు 2 lakh వరకు రావచ్చు అండ్ మంచి మైలేజ్ ఇస్తుంది. డీజిల్లో మీకు వెహికల్ కావాలనుకునే వాళ్ళు ఇవి ఇట్లాంటి వెహికల్స్ చూడొచ్చు తక్కువ బడ్జెట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యుందాయ్ i10 అండి, స్పోర్ట్స్ ఆటోమేటిక్ వెహికల్. ఇది 83,000 తిరిగింది, 2010 మోడల్, 1.2 ఇంజన్ ఉంటుంది. దీని మైలేజ్ వచ్చేసి 12 to 14 దాకా దీన్ని మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆటోమేటిక్ వెహికల్ కావాలనుకుంటే సిటీ డ్రైవ్ ఉన్న వాళ్ళు కానీ ఓల్డ్ పీపుల్ కానీ కొంచెం ఆటోమేటిక్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది. ఇట్లాంటి వెహికల్స్ మన దగ్గర రెగ్యులర్గా వస్తుంటాయి, మీరు ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ మీకు ఏ వెహికల్ అన్న రిక్వైర్మెంట్ ఉంది అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అడగవచ్చు. మీకు వెహికల్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీ రిక్వైర్మెంట్ని బట్టి. అండ్ చూశారు కదా, ఇలాంటి వెహికల్స్ మన దగ్గర రెగ్యులర్గా వస్తుంటాయి. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా పెద్ద వెహికల్స్ కూడా చూపించడం అనేది జరుగుతుంది. అండ్ ఒకవేళ ఈ వెహికల్ యూజ్డ్ కార్ కావాలనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మాది వచ్చేసి మాదాపూర్లో ఉందండి, 100 feet రోడ్. ఒకవేళ మీకు మెట్రో కనుక ఎక్కినట్టయితే మాదాపూర్ మెట్రో స్టేషన్ ఉంటుంది, అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ 100 meters ఉంటుంది. అంటే మీకు ఒకవేళ బైక్ కానీ కార్లో కానీ వచ్చేపాడైతే 1726 పిల్లర్ నెంబర్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే మనది ప్యాషన్ కార్ అనేది అవైలబుల్ ఉంది, మాదాపూర్ లొకేషన్. అండ్ రెగ్యులర్గా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి, మీకు ఏ వెహికల్ వచ్చినా సరే అప్డేట్ అవుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.